ఉన్నాయో అవన్నీ కూడా ప్లాంట్స్ లో తయారవ్వాలి. ఓవరాల్ గా మొత్తం సాయిల్ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే మనకు అంటే సాయిల్ సారీ కార్బన్ ఇంకా నైట్రోజన్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎంత ఉండాలి? మనం ఇంత చెప్తున్నా యాక్చువల్లీ ఎంత ఉండాలి కార్బన్ ఇంకా నైట్రోజన్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ నైట్రోజన్ ఉంది అంటే మీకు 20 kgs కార్బన్ కావాలి. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. 1 kg నైట్రోజన్ మీకు ప్లాంట్స్ కి అవసరం ఉంది అంటే మీకు ఆల్రెడీ 20 kgs కార్బన్ ఆ సాయిల్ లో ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సిఎన్ రేషియో. ఎప్పుడైతే కార్బన్ నేలలో అవైలబుల్ ఉంటుందో అప్పుడే ప్లాంట్స్ నైట్రోజన్ ని స్వీకరిస్తాయి. నేలలో కార్బన్ లేదు అంటే మీరు ఎంత పైనుంచి నైట్రోజన్ ప్లాంట్ పీల్చుకోదు. ఓకే, అంటే నేలలో కంపల్సరీ కార్బన్ శాతం అది కూడా ఎంత ఉండాలి? 20 అంటే 20 kgs కార్బన్ ఉంటే 1 kg నైట్రోజన్ ని ప్లాంట్ పీల్చుకుంటుంది. దిస్ ఈస్ ద రేషియో, సిఎన్ రేషియో అంటాం. ఇది మనకు తెలిసి ఉండాలి అంటే మనము ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు. ఓకే, సో అలాగే మనము ఫార్మర్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసాము. ఓకే, అగ్రికల్చర్ లో నేలలో ముఖ్య పాత్ర వహించేది ఎవరు అంటే వానపాము. ఇది ఎవ్రీ టైం వర్క్ చేస్తూనే ఉంటుంది. అలాగే 1 to 2 feet లో నేలలో ఉంటుంది. ఇది ఒక ప్లేస్ నుంచి పైకి వచ్చి ఇంకొక ప్లేస్ నుంచి నేలలోకి వెళ్తుంది. ఇలా పైకి కిందికి ఎన్నిసార్లు అది మూవ్ అవుతుందో అన్నిసార్లు నేలలో కొత్త సూక్ష్మ రంధ్రాలను ఏర్పరుస్తాయి. ఈ రంధ్రాల నుంచి ఏమవుతుంది అంటే వాతావరణంలో ఉన్న సహజ సిద్ధమైన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నేలలోకి వెళ్తుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే నేలలోకి వెళ్తుందో మట్టి అంతా కూడా మొత్తం సారవంతం అవుతుంది, అదే సాఫ్ట్ గా తయారవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి విత్తనాలు వేసినా ఎలాంటి మొక్కలు వేసినా ఈజీగా, ఎందుకంటే భూమిని ఆ నేల pH శాతం ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, అలాగే ప్లాంట్స్ కి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సో మెనీ థింగ్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆ నేలకి. సో అవన్నీ కూడా దేని వల్ల సాధ్యం అంటే ఫార్మర్ ఫ్రెండ్ ఎర్త్ వామ్ అంటే వానపాము తోటి సాధ్యం అవుతుంది అనమాట. మరి ఎర్త్ వామ్ పర్ డే 10 grams ఫుడ్ తీసుకుంటుంది అంటే దాంట్లో 8 గ్రాములు పంట యొక్క నేల నుంచి, అలాగే 2 grams సేంద్రియ పదార్థాలు ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ మెటీరియల్ తోటి అది తీసుకుంటుంది. మరి సేంద్రియ పదార్థం అంటే ఏంటి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో మల్చింగ్ అయిపోయి మాన్యూర్ గా తయారవుతుంది, దాన్నే మనం సేంద్రియ పదార్థం అంటాము. ఇలా కంటిన్యూగా ఆర్గానిక్ మ్యాటర్ ని యూజ్ చేసుకుంటూ ఆ వానపాము ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి చాలా వానపాము. సో నేలలో ఈ వానపాములు తడిగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాయి, యాక్షన్ మోడ్ లో ఉంటాయి అన్నమాట. వానపాము మరి ఎన్ని ఉండొచ్చు ఈ భూమిలో అంటే ఒక ఎకరానికి ఎన్ని ఉంటాయని లెక్కేసుకుంటే, ఒక ఎకరానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వానపాము 1 square feet ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అలా 1 acre కి 40,000 square feet కాబట్టి ఒక ఎకరానికి ఎన్ని వానపాములు ఉండొచ్చు అంటే 40,000 40,000 వానపాములు అనేది ఉంటాయి. సో ఇది 10 grams ఫుడ్ తీసుకొని 10 grams మాన్యూర్ గా అది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అదేం ఉంచుకోదన్నమాట, మళ్ళీ వెంటనే మనకు అది మాన్యూర్ గా ఇచ్చేస్తుంది. సో అలా ఒక ఎకర్లో వానపాము 40,000 ఉంటే అది 10 grams ఫుడ్ మనకి ఇస్తుంటే ఎంత వచ్చేస్తుంది మనకి అంటే ఎంత మాన్యూర్ ఫ్రీ ఫామ్ లో వస్తుంది అంటే 4 లక్షల గ్రాములు లేదా 400 kgs లేదా 4 quintals అనేది మనకు వస్తుంది అనమాట. ఇంత హెల్ప్ చేస్తుంది చూడండి. అలాగే బ్యాక్టీరియా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వానపాము లాగానే బ్యాక్టీరియా కూడా ఇట్స్ అన్ మైక్రోబ్. ఇది కూడా పంట పొలాలు చాలా ఎక్కువగా ఎదగడానికి, వాటికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి బ్యాక్టీరియాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో దీని వల్ల కూడా మనకు ఫార్మర్ కి చాలా హెల్ప్ అనేది ఉంటుంది. ఇది కూడా ఏం చేస్తుంది అంటే
మొక్కలు ఎప్పుడైనా కూడా మనం ఇచ్చిన ఆహారాన్ని అదే ఫామ్ లో తీసుకోలేదన్నమాట. అదేం చేస్తుంది అంటే బ్యాక్టీరియా ఇట్స్ అన్ ఇంటర్ఫియర్. దేనికి? నేలకు మొక్కకి మధ్యలో మీడియేటర్ గా బ్యాక్టీరియా వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫుడ్ మనము ప్లాంట్ కి ఇస్తామో ఇది బ్యాక్టీరియా తీసుకొని దాన్ని మొక్కలు తినే ఫామ్ లోకి అది చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసి దానికి ఇస్తున్నప్పుడు మొక్క స్వీకరిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అలాగే పీజీఆర్ఎస్ బ్యాక్టీరియాస్, ఫంగీస్ ఉంటాయి. ఓకే, మైక్రో బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. మరి ఆ ఫామ్ లోకి తీసుకొస్తుంది యాజ్ ఎ మీడియేటర్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మార్కెట్ లో దొరికే బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, కూరగాయలు అదే ఫామ్ లో తీసుకోం మనం. ఎలా తీసుకుంటాము? మనం ప్రాసెస్ చేస్తాం దాన్ని. ఇప్పుడు రైస్ తీసుకొచ్చాము అంటే బియ్యం తీసుకొచ్చాము, మనం ఏం చేస్తాం? అలాగే తింటాము, అలాగే తినము. ఏం చేస్తాం? మనం తినే ఫామ్ లోకి మారుస్తాం. అంటే అర్థం ఏంటి? మనం దాన్ని అన్నం లాగా వండి ఆ ప్రాసెస్ లో మనం తింటున్నాం. అంటే అన్నం అయ్యాక తింటున్నాం, రా మెటీరియల్ తినటం లేదు. కుక్ అయిన తర్వాత తింటున్నాం, అంటే వండిన తర్వాత తింటున్నాం, ఆ ఫామ్ లోకి వచ్చాక తింటున్నాం. అలాగే బ్యాక్టీరియా కూడా ఈ మొక్క ఏదైతే ఉందో అది మనం ఇచ్చింది దాని బియ్యము, పప్పులు రా మెటీరియల్ అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? దాన్ని అది తీసుకునే ఫామ్ లోకి చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసినప్పుడు మొక్క ప్లాంట్ కి రకరకాల డిసీజెస్ కూడా అటాక్ అవుతాయి. మరి డిసీజెస్ నేనెందుకు తెలుసుకోవాలి? నాకేం అవసరం? ఫార్మర్స్ మాత్రం ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకు మాత్రమే అవసరమా అంటే కాదు. ఎందుకు మనకు అవసరము అంటే ఎప్పుడైతే మీరు ఫార్మర్ వెళ్తారో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కంపల్సరీ వ్యాధుల గురించే మాట్లాడతారు, రైట్? సో పంటకి ఈ తెగుళ్ళు వచ్చింది, ఆ తెగుళ్ళు వచ్చింది, సో మీ దగ్గర ఏదైనా మందు ఉందా? నేను ఎన్ని మందులు వేసినా కూడా క్లియర్ అవ్వట్లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అవునా? సో అప్పుడు మనకు ఆ వ్యాధి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యాధి గురించి మనకు ఒక అవగాహన ఉందనుకోండి, ఈజీగా వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం. కానీ అన్ని నేనైతే వ్యాధులు ఇక్కడ చెప్పలేదు, బట్ కొన్ని నేను చెప్తాను. వాటి మీద అంటే ఇంపార్టెంట్ వస్తుంది. దీనిలో ఆకులు ఏం ఉంటాయి అంటే దీని లక్షణం ఏంటంటే ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి. పురుగు ఆకు నుంచి రసం పీల్చుకుంటుంది. అంటే మనం రక్తం ఎలా ఉంటుందో ప్లాంట్స్ లో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ని పురుగులు పీల్చుకుంటాయి అన్నమాట. దానివల్ల ఆకు ఏమవుతుంది? ముడుచుకొని ఉంటుంది. ఇది టైమ్లీ గుర్తించకపోతే అంటే సకాలంలో దీన్ని నివారించకపోతే చాలా ఎక్కువ కాలంలో దీన్ని మనం గుర్తుపట్టాలి. లేకపోతే చాలా చాలా పంట అంతా వ్యాపిస్తుంది అనమాట. అలాగే ఇంకొక వ్యాధి మైట్స్ అంటాం. దీని లక్షణం ఏంటంటే మొక్క కిందికి అంటే ఆకులు ఎలా ఉంటాయంటే కిందికి ముడుచుకొని పైకి కూడా ముడుచుకొని కిందంతా ఎగ్స్ ఫామ్ అవుతుంది అనమాట దాంట్లో మొత్తం. సో ఇది మైట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ అటాక్. ఇది ధాన్యాలలో కానివ్వండి, శనగలు లేదా షుగర్ కేన్, అల్లం ఇలాంటి పంటలు వస్తుంది. దీంట్లో ఆకులు అన్ని కూడా మచ్చలుగా ఏర్పడుతుంది మొత్తానికి. అలాగే బ్యాక్టీరియల్ క్యాంకర్ అంటే ఇదేం చేస్తుందంటే ఆకు మీద, పండ్ల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇది కార్నర్స్ అంటే ఆకు యొక్క ఆ ఎడ్జెస్ అంతా కూడా వ్యాధి వచ్చి నల్లగా మారిపోయి ముడుచుకొని. అలాగే షీట్ బ్లైట్ అంట, ఇది వరి పంటల్లో వస్తుంది. మొక్కల్లో చిన్న చిన్న పురుగులు, కీటకాలు అవి లాస్ట్ అంటే మొక్క యొక్క మొదళ్ళు అంటాం కదా, ఆ ప్రాంతంలో అవి ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో మెయిన్ గా కింది భాగం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డంపింగ్ ఆఫ్ అంటాం. మట్టి పాడైపోయినాయి. ఫార్మర్స్ కి దీని వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే అవి పీల్చుకునే స్టేజ్లోనే ఉండవు అనమాట. చాలా చాలా వీక్ గా ఉంటాయి అవి, ఆహారాన్ని పీల్చుకోలేని స్టేజ్. ఓకే, సో దాని వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ పౌడర్లీ మెల్డ్యూ అంటాం. ఇది మొక్కల్లోని ఆకు లేదా మొత్తం మొక్క భాగం అంతా కూడా
తెల్లని పౌడర్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట మొత్తం. ఇది జామ చెట్లలో కూడా మీరు చూస్తూ ఉంటారు మధ్య మధ్యలో. సో అలాంటిది పౌడర్ మెల్డ్యూ అంటాం. నెక్స్ట్ వచ్చేసి విల్ట్ డిసీజ్. ఇది అత్యంత హానికరమైన వ్యాధి అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు మొక్కలకి సన్లైట్ బాగా ఉంది, తర్వాత మాన్యూర్ ఇచ్చారు, ఆక్సిజన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంది, వాటర్ కూడా చాలా టైమ్లీ ఇచ్చారు. ఇవన్నీ బాగా ఇచ్చాక కూడా మొక్క హార్వెస్టింగ్ సమయం అంటే మొక్క కోతకు వచ్చిన టైంలో టోటల్ పంట అంతా కూడా ఎండిపోతుంది. ఇది వ్యాధి లక్షణం అన్నమాట. ఇది ఎందుకలా అవుతుంది అంటే మట్టి హార్డ్ గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా ప్లాంట్స్ లో అంటే బ్యాక్టీరియా కానీ ప్లాంట్స్ లో కొన్ని విష కీటకాలు చేరుతాయి. ఇవి వేర్ల పైభాగంలో ఏదైతే ఉంటాయో వాటి మీద అక్కడ ఉండి అట్నుంచి వేర్ల నుంచి వచ్చే ఆహారాన్ని ముందు ఇవే పీల్చేసుకుంటాయి అన్నమాట. సో వేర్ల నుంచి కాండం వరకు ఆహారం వెళ్ళదు. సో మొక్క స్లోగా ఏమవుతుందంటే ఎండిపోవడం ప్రారంభిస్తుంది. హెల్దీగా ఉన్న వేర్లు జనరల్ గా ఎలా ఉంటాయి అంటే అవి అంటే బ్రౌనిష్ కలర్ లో వైట్ గా ఉంటాయి. అలాగే వ్యాధి సోకినవి నల్లగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పోషకాలు ఇవి పీల్చుకోలేదని అర్థం. ఇలాంటి వ్యాధులు మనం ఫార్మర్స్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు ఒక మంచి వాళ్ళకి నమ్మకం కూడా ఏర్పడుతుంది అనమాట మన నాలెడ్జ్ మీద. అలాగే కెమికల్ ఫార్మింగ్ ఈరోజు చాలా మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే మన ప్రోడక్ట్స్ లో ఈ ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో సిఎన్ రేషియో అని చెప్పాము, మైక్రో న్యూట్రియన్స్ అన్నాము, మేజర్ న్యూట్రియన్స్ అన్నాము, ఓకే ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ప్రోడక్ట్ లో. సో అందుకే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కెమికల్ ప్రతి ఒక్క రైతు చేస్తున్న వర్క్ ఏంటంటే ఓన్లీ కెమికల్ ఫార్మింగ్. ఏదో ఒక రేర్ గా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉంది, బట్ ఎక్కువ పర్సెంట్ మాత్రం కెమికల్ ఫార్మింగ్ మాత్రమే. సో రైతులు ఏం చేస్తున్నారు, రసాయనిక ని ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చింది, అది కూడా మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. అంటే ఇండియా 1961 లో విపరీతమైన అనావృష్టి ఏర్పడ్డది, రైట్? సో అప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు పంజాబ్ లో విజయవంతంగా ఒక హరిత విప్లవానికి నాంది పలకడం జరిగింది. మరి హరిత విప్లవం అంటే ఏంటి అంటే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అప్పుడు. అంటే భూమిలో నీటి సౌకర్యాన్ని కల్పించి టెక్నాలజీని ప్రవేశపెట్టి రాసాయనిక ఎరువులని అలాగే పెస్టిసైడ్స్ ని ఇన్సెక్టిసైడ్స్ ని వాడి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి సాధించే వ్యవసాయం అన్నమాట. సో ఇలా కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో జనాభా ఎక్కువగా ఉంది, బట్ ఏదైతే ఈల్డ్ రావాలో ఏదైతే పంట చేతికి అందాలో అంత సఫిషియంట్ అనేది అందలేదన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు అప్పుడంతా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, కానీ దాంతో పాటు ఇది తక్కువ మోతాదులో జస్ట్ ఒక యూరియా డిఏపి ని వేసి ప్రొడక్షన్ ని పెంచాలనుకున్నారు, వాళ్ళ ఉద్దేశం అది. ఓకే, కానీ రైతులు ఏం చేస్తారు అంటే కంటిన్యూగా ఇప్పుడు కొద్దిగా యూరియా వాడారు, కొద్దిగా డిఏపి వాడారు, ప్రొడక్షన్ బాగా వచ్చింది. వాళ్ళకి ఏమనిపించింది, ఇవి ఎక్కువగా వాడితేనే నా ఈల్డ్ బాగా వస్తుందేమో, ఆర్గానిక్ ఫామ్ లో కరెక్ట్ గా స్లో ప్రాసెస్ రాదు, కానీ ఇది వాడితే అంటే అతి తక్కువ టైంలో ఎక్కువగా మనకి పంటలు వచ్చేస్తాయి, చాలా తొందరగా చేతికి అందుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే కంటిన్యూగా కేజీలు పెంచుతూ వెళ్ళారు. 10 kgs నుంచి 20, 30, 40, 50 ఇలా పెంచుతూ వెళ్ళారు. ఈ రోజు 50 kgs అంటే 1 bag అన్నమాట. సో 2 bags, 3 bags, 4 bags వాడుతున్నారు ఇప్పుడు. సో ఇలా వాడుతున్నప్పుడు ఏమైంది అంటే ముఖ్యమైన విషయం మర్చిపోవడం జరిగింది. ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ ద్వారా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి, ఎంత ఇమ్యూనిటీ తగ్గిపోయింది, రెసిస్టెన్స్ పవర్ తగ్గింది, అలాగే వ్యాధుల బారిన మనం పడుతున్నాము, ఇదంతా కూడా మనము మర్చిపోయాం. సో ఇప్పుడు ఇదే ఎక్కడైతే హరిత విప్లవం స్టార్ట్ అయిందో పంజాబ్ లో, సో పంజాబ్ హర్యానా అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఓకే, సో అక్కడ ఎందుకు అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. మరి అక్కడ ఏంటంటే ఒక స్పెషల్ ట్రైన్ పోతుంది పంజాబ్ టు హర్యానా బఠిండాకి. ఆ ట్రైన్ స్పెషాలిటీ అంటే ఆ ట్రైన్ పేరు వేరేనే ఉంది, కానీ టికెట్ తీసుకునేటప్పుడు ఏమడుగుతారంటే క్యాన్సర్ ట్రైన్ కి టికెట్ ఇవ్వండి
క్యాన్సర్ ట్రైన్ కి టికెట్ ఇవ్వండి అంటే ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్ అయిపోయింది. అంటే ఆ ట్రైన్ లో టోటల్ 95% ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఓన్లీ 95%. ఎక్కడో 5% క్యాన్సర్ లేని వాళ్ళు ఉంటారు. కానీ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి క్యాన్సర్. ఏజ్ తో సంబంధం లేదు. 5 ఇయర్స్, 6 ఇయర్స్, 70 ఇయర్స్, 50 ఇయర్స్, ఎనీ ఏజ్ పుట్టిన పిల్లలు కూడా ఎవరికైనా క్యాన్సర్ ఉంది. అంటే ఎందుకలా అని అక్కడున్న మినిస్టర్‌ని రీసెంట్‌గా అడిగితే ఒకటే ఆన్సర్ ఏం చెప్పారంటే, కెమికల్ ఫార్మింగ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఇది జరిగింది. ఇదొక్క రోజు జరగలేదు. కొన్ని సంవత్సరాలు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఈరోజు ఇక్కడున్న మనుషులకి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తికి క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పడం జరిగింది. అంటే చూడండి కెమికల్ ఫార్మింగ్ వల్ల ఎంత హాని ఉంది. అది మనం ఇప్పుడు గుర్తుపట్టాలి. అది మనం వాళ్ళకి రీకాల్ చేయాలి. అది మన బాధ్యత అది. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం కూడా అదే తింటున్నాం కదా! ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ మనకి? ఫార్మర్స్ దగ్గర నుంచే వస్తుంది ఆబ్వియస్‌లీ. మరి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం? ఈ ప్రొడక్ట్ మనకొచ్చింది. సో, దాన్ని తీసుకెళ్ళి మనం పరిచయం చేయాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఎప్పుడైతే 1961 కంటే ముందు కెమికల్ ఫార్మింగ్ అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో అప్పుడు ఎలాంటి డిసీజెస్ లేవు ఎవ్వరికి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్. రైట్? క్యాన్సర్ అయితే నంబర్ 1 లో ఉంది. డయాబెటిక్ నంబర్ 1 లో ఉంది. సో అలాంటప్పుడు మన బాధ్యత ఇది. ఖచ్చితంగా దీని గురించి చెప్పాలన్నమాట ఫార్మర్స్ కి. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. మరి కెమికల్ ఫార్మింగ్ ఒకటైతే నేను క్యాన్సర్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హార్డ్ అంటే హార్డ్ గా మారిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫార్మింగ్ వల్ల. హార్డ్ సాయిల్ ఎలా ఉంటది? బీటలు వారి ఉంటుంది. దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. నీరు ఇంకదు. అది నీరు అనేది మనం ఇచ్చామనుకో స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అది అక్కడ ఆగదు. ఓకే, మరి ఆ మొక్క ఎలా పీల్చుకుంటుంది వాటర్ ని? పీల్చుకోలేదు. అందుకే మొక్కలు ఎండిపోతాయి. ఇంకా వేర్లు కూడా లోపలి వరకు వెళ్ళాలి, స్ప్రెడ్ అవ్వాలి కదా, లోపలికి స్ప్రెడ్ అవ్వాలి వేర్లు అంటే ఎక్కడ సాధ్యం? ఇలాంటి బీటలు వారిన నేలలో ఎలా అది వేర్లను చొచ్చుకొని లోపలికి వెళ్తుంది? అందుకే ఉపరితలం అంటే ఓన్లీ బేస్, నేల యొక్క బేస్ మీదనే ఉండి అది అలాగే చనిపోతుంది అనమాట. ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ ప్లాంట్ కి చూడండి. అలాగే ప్రొడక్షన్ ఎక్కువ పెంచాలని కెమికల్స్ ఎక్కువ చల్లుతూ ఈరోజు ఏమైంది? టోటల్ గా భూమి అంతా కూడా హార్డ్ సాయిల్ గా మారింది. అలాగే మనం ఏదైతే మందులు కొడుతున్నామో, ఏదైతే పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుతున్నామో దానివల్ల పంటకు ఏం ఉపయోగం ఉందో తెలియదు. కానీ వీడ్స్ అంటే కలుపు మొక్కలకు ఎక్కువ యూజ్ అయింది అనమాట. సో అలాగే డిసీజెస్, ప్లాంట్స్ కి డిసీజెస్ ఎలా వస్తున్నాయి ఎక్కువగా అంటే ప్లాంట్స్ కూడా రెసిస్టెన్స్ పవర్ కోల్పోయాయి. ఎన్ని రకాల డిసీజ్ అంటే అన్ని రకాల డిసీజెస్ అటాక్ అవుతున్నాయి ఈరోజు. సో దానికి కూడా తట్టుకునే శక్తి పోయిందనమాట. మరి దానివల్ల ఇంకా ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి? ఒకటేమో నేను చెప్పినట్టు హార్డ్ సాయిల్ అయిపోయింది. ఈ హార్డ్ సాయిల్ వల్ల ఏమవుతుందంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయింది నేలకు. ఏ పంట వేసినా కూడా ఏదో ఒక వ్యాధి అనేది ఆ పంటకు రావడం జరిగింది. ఫార్మర్స్ రకరకాల కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల అంటే ఒక ఆ కుటుంబం మీద, ఆ పంట మీదనే కుటుంబం ఆధారపడి ఉంటది. సో దట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలాగైనా సరే మంచిగా రావాలి ఈల్డ్. సో అలా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. సో అందుకని ఈ నేల అంతా కూడా ఇలా తయారైపోయింది. మరి 15 days అంటే వ్యాధి సోకిన పంటను కాపాడడానికి రైతు ఏం చేస్తారు? 15 days కి ఒకసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ ని వాడుతూనే ఉంటారు అన్నమాట. ఎవరు ఏది చెప్తే అది బాగానే ఉంది అని వాడుతూ ఉంటారు. దానివల్ల ఇంకా హార్డ్ గా అయిపోయింది. అలాగే ఫార్మర్స్ మరి రిచెస్ట్ పీపుల్ వాళ్ళు లేదా చాలా డబ్బులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా వాళ్ళ దగ్గర అంటే అలాంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు కూడా చాలా ఒక్క పంట వస్తేనే వాళ్ళ ఫ్యామిలీ అనేది సర్వైవ్ అవుతుంది. సో కానీ ఒక హోప్ తోటి ఆయన మళ్ళీ విత్తనాలు చల్లడం, మళ్ళీ పంట వస్తుందని ఒకే ఒక ఆశతోటి ఖచ్చితంగా వేస్తారు. బట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారు రైతులు? అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని ఈసారైనా సరే నాకు దిగుబడి వస్తుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబానికి నేను ఫుడ్ ఇవ్వగలుగుతా అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పులు చేసి కూడా మళ్ళీ పంట పండించడం జరుగుతుంది. మరి అప్పులు చేసినప్పుడు అది దిగుబడి కరెక్ట్ గా
వస్తుందా అంటే అకాల వర్షాలు పడవచ్చు, ఏమైనా జరగవచ్చు వాళ్ళకి. అకాల వర్షాలు పడవచ్చు, లేదా ఈ కెమికల్స్ వల్ల బీటలు వారిపోయింది చూడండి, నేలంతా బీటలు వారిపోయి అది సరిగ్గా మొక్క బయటికి రానేలేదు. అలాంటి పరిస్థితి ఎంతో మందికి జరుగుతుంది ఈ రోజు. సో అలాంటప్పుడు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ ఎన్నో సార్లు మనం చూసాము, రైతు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత పరిస్థితి వచ్చింది చూడండి, ఎంత బాధాకరమైన విషయం. సో మన రైతుకి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనం అదే కెమికల్ ఫుడ్, అదే రైతు పండించిన పంటనే మన నోటి దాకా వస్తుంది. ఓకే, సో అది కూడా మనం తింటున్నాం, దానివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్ ఈరోజు. అంటే ఇది కూడా అంతే, ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. ఓకే, మరి అలాగే మన కూడా ఉంది, మొక్కకి ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ ఉంటుంది, క్లైమాటిక్ చేంజెస్ ఉంటాయి. అంటే మొక్క కూడా ఒక ప్రాణం ఉంది కదా దాంట్లో కూడా. అది మనకి ఎట్లా మనసు ఉంటుందో, మనకి ఎట్లా అన్ని మనకు కూడా అన్ని కావాలి ఎలా ఉంటుందో, మనం ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటామో మొక్కలకు కూడా అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఒక ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. క్లైమేట్ ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఒక చల్లని వాతావరణంలో ఉంటే ఇమీడియట్లీ స్వెటర్ వేసుకుంటాం, మనకు వెంటనే వెచ్చదనం వచ్చేస్తుంది. లేదా మీ దగ్గర ఏసీ ఉంది, లేకుంటే అంటే కూలర్ ఉంది అంటే ఆ క్లైమేట్ కి వెంటనే మనం చేంజ్ అయిపోతాం. అంటే హీటర్ ఉందనుకోండి, రూమ్ హీటర్స్, వెంటనే రూమ్ హీటర్స్ వేసేస్తే రూమ్ అంతా ఎంత టైం పడుతుంది దానికి మనకి? ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అంటే జస్ట్ ఒక 2-3-5 minutes అనుకోండి, 5 to 10 minutes లోనే మనం వెంటనే చేంజ్ అయిపోతాం. కానీ మొక్కకు అలా జరగదు. మొక్కకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదేం చేస్తుందంటే సడన్ క్లైమాటిక్ చేంజెస్, ఇప్పుడు చాలా ఎండగా ఉంటుంది, పంట బాగా ఉంటుంది, మొక్కలు హ్యాపీగా ఉంటాయి, సడన్ గా వర్షం పడుతుంది, చాలా పెద్ద వర్షం పడుతుంది. క్లైమాటిక్ చేంజెస్ అంటారు దాన్ని. ఈ క్లైమాటిక్ కండిషన్ లో అది చేంజ్ అయ్యి దానికి మళ్ళీ ఇప్పుడు వర్షం పడి ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పడి ఈ ఫామ్ లోకి అది నార్మల్ స్టేజ్, అంటే నాని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి రావడానికి దానికి 6 hours టైం పడుతుంది. అంటే ఒకసారి ఎండ ఉంటుంది, అది దాంట్లో హ్యాపీ ఉంటే వర్షం పడగానే ఎండ ఉండదు, ఎండ లేకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగదు, అంటే ఫోటోసింథసిస్ జరగదు. ఓకే, సో నీళ్లు ఎక్కువగా దానికి వస్తాయి, ఎక్కువ ఉండాల్సిన దానికంటే వాటర్ ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి మారడానికి మొక్క తీసుకునే సమయం 6 hours. మనం ఎంత టైం తీసుకుంటాం? ఓన్లీ 5 minutes. సో చూడండి, ఆ టైంలో ఎంతైతే దానికి స్ట్రెస్ అవుతుందో, అది ఎంతైతే అనుభవించాల్సిన బాధ ఉంటుందో అదంతా కూడా అనుభవించాలంటే ఈ న్యూట్రియన్స్ దానికి ఉండాలి. అంటే శక్తి కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మైక్రో న్యూట్రియన్స్, మేజర్ న్యూట్రియన్స్, ఎసెన్షియల్ న్యూట్రియన్స్, ఇవన్నీ కూడా మొక్కకు బాగా ఇచ్చామనుకోండి, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ లో కూడా అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి వెళ్ళడానికి కూడా దానికి అంతే ఎనర్జీ ఉంటది అన్నమాట మనం ఇచ్చే న్యూట్రియన్స్ వల్ల. సో అందుకని కంపల్సరీ మనము న్యూట్రియన్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో కూడా చూద్దాము. 1960లో చూడండి, ఈల్డ్ ఎంత బాగుంది, ఫర్టిలైజర్ శాతం తక్కువగా ఉంది, ఈల్డ్ కూడా బాగా ఉంది. ఇంకా కొన్ని ఇయర్స్ ముందుకు వెళ్తే ఈల్డ్ తగ్గిపోయింది, ఫర్టిలైజర్ శాతం ఎక్కువైంది. అంటే ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడారు కాబట్టి ఈల్డ్ అనేది తగ్గిపోయింది. ఇంకా చూస్తే ఇంకేమైంది, ఫర్టిలైజర్ శాతం ఇంకా ఎక్కువైపోయింది, ఈల్డ్ ఇంకొంచెం తగ్గుతూ వచ్చింది. అంటే ముందు ఏమవుతుంది అంటే ఫుల్లీ ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఆ దిగుబడి ఇంకా కూడా తగ్గిపోయే డేంజర్ జోన్ లో ఈరోజు మనం ఉన్నాం. సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం ఒక మంచి ప్రోడక్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, ఒక నిజం ఏంటి అంటే ఇది ఒక డెడ్ సాయిల్. మీకు ఇక్కడ బ్రౌన్ కలర్ లో కనిపించేది డెడ్ సాయిల్ అన్నమాట. దీంట్లో ఎలాంటి జీవం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ సాయిల్ ఉంది, దీంట్లో ఇది సారవంతం ఉంది, ఇదేమో ఎండిపోయింది. సో దీనికి ఒక వీడియో కూడా మనం పెట్టాం, యాక్చువల్లీ ప్లే అవుతా చూద్దాం.
సో ఎప్పుడైతే ఒక వ్యక్తి షూస్ వేసుకొని ఈ డ్రై సాయిల్ మీద నడుస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే అది భూమిలోకి ఇంకదనమాట కాల్ అనేది. అలాగే మీరు బ్లాక్ సాయిల్ నడిచినప్పుడు మెత్తగా ఉంటుంది అది, ఆ షూ అనేది నేలలోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్లే అవుతుందో చూద్దాము. చూడండి, డ్రై సాయిల్ మీద షూస్ లోపలికి వెళ్ళడం లేదు. అలాగే ఇప్పుడు బ్లాక్ సాయిల్ మీద చూడండి, చూడండి బ్లాక్ సాయిల్ మీద మొత్తము సాయిల్ లోపలికి కాలు వెళ్తుంది, సాయిల్ లోపలికి ఇలా అన్నమాట. సో ఇంత తేడా ఉంటుంది. సో అందుకని మనం డ్రై సాయిల్ అంటే ఏదైతే డెడ్ సాయిల్ అంటాం, లేకపోతే హార్డ్ సాయిల్ అంటాం. అలాగే కార్బన్ ఫర్టిలైజర్స్ ఎక్కడి నుంచి మనకు ఎక్కువగా దొరుకుతాయి అంటే గ్రీన్ మాన్యూర్స్ కానివ్వండి, కాంపోస్ట్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఎనిమల్ వేస్ట్ నుంచి, బాయ్చర్ నుంచి, పీట్ నుంచి ఇవంతా మనకు అందుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మరి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాలా వద్దా, అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పామరే కెమికల్స్ వాడాలన్నా వద్దా, ఇప్పుడు నేను ఆన్ ది స్పాట్ దాన్ని స్టాప్ చేయాలి, ఎలా నేను పంటను పండించాలి? సో అక్కర్లేదు, మీరు కంపల్సరీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతూ మనం ఇంట్రడ్యూస్ చేసే టెరాటెక్ ఈబైటోరియం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా వాడాలి. ఎందుకంటే ఎట్ ఏ టైం ఏవి కూడా మనము ఆన్ ది స్పాట్ చేంజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. చేంజ్ అనేది ఇమ్మీడియట్ గా చేయకుండా రీప్లేస్ చేయాలి మనం. ఓకే, దాన్ని వాడితే కూడా రీప్లేస్ అనేది చేయాలి. మరి టెరాటెక్ టెక్నాలజీ ఒక అద్భుతమైన టెక్నాలజీ ఫ్రమ్ ఈబైటోరియం అని చెప్పొచ్చు. దీనికి రైతులకు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. అలాగే మన సాగర్ జోషి గారు, సిఎండి ఆఫ్ ద ఈబైటోరియం కంపెనీ, వారికి కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే వీరిద్దరికి అంటే మన సోమేశ్వర్ పాటిల్ గారు ఇంకా సూరజ్ గారు, వీరే ఈ టెరాటెక్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. మరి టెరాటెక్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, టెరాటెక్ is a technology used in sustainable agriculture and horticulture. It involves the use of beneficial microorganisms such as bacteria and fungi to enhance plant growth, improve soil health and increase crop yield. అంటే టెర్రా అంటే ఏంటి అంటే మట్టి, టెక్ అంటే టెక్నాలజీ. ఇది అగ్రికల్చర్ కి హార్టికల్చర్ కి రెండింటికి యూజ్ అవుతుంది. అలాగే ఇది మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వానపాము కానివ్వండి, బ్యాక్టీరియా కానీ ఏవైతే వెళ్ళిపోయాయో భూమి నుంచి ఈరోజు, ఎందుకంటే మనం వాడే కెమికల్స్ వల్ల, ఈ కెమికల్ ఫార్మింగ్స్ వల్ల ఉపరితలంలో ఉండే వానపాము కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి అయిపోయాయి అనమాట టోటల్ గా. సో స్మాష్ అయిపోయాయి, వాటిని కొన్ని మిగిలిపోయాయి యాక్చువల్లీ. సో ఆ మిగిలిపోయిన వాటికి మీరు ఈ భూమిలో మీరు ఇచ్చినప్పుడు అవి వాటన్నిటికి కూడా బెనిఫిట్ చేస్తుంది, అవి ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కానీ, ఫంగీ కానీ. అలాగే ప్లాంట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, సాయిల్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది, ఈల్డ్ అనేది కూడా 40 to 60% ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో అలాగే మనం ప్రోడక్ట్ లోకి వెళ్దాం. మరి టెరాటెక్ ప్రోడక్ట్స్ 5 రకాలుగా ఉన్నాయి మన ఈబైటోరియంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సాయిల్ హెల్త్ కేర్, సెకండ్ వన్ ప్లాంట్ హెల్త్ కేర్, థర్డ్ వన్ ఫ్రూట్ హెల్త్ కేర్, అలాగే ఫోర్త్ వన్ ఈ స్ప్రెడో, నెక్స్ట్ వచ్చేసి రెపల్లెంట్. ఒకటొకటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ హెల్త్ కేర్. సాయిల్ హెల్త్ కేర్ అనేది నేలను ప్రొటెక్ట్ చేయడానికి, నేలను అలాగే నేల యొక్క సంరక్షణ చేయడానికి యూజ్ అవుతుంది. నేలలో రైతులు ఎలాంటి రకమైన పంటను పండించినా సరే, ఏ సీజన్లో వేసినా సరే, లేదా ఖరీఫ్ పంటనా లేదా రబీ పంటనా ఎనీ కానివ్వండి, మనం ఈ ప్రోడక్ట్ అనేది వాడచ్చు. మీరు ఎలాంటి ప్రాంతంలో అయినా ఎప్పుడైనా వాడచ్చు అనమాట దీన్ని. అలాగే మీరు దీంట్లో ఎప్పుడు వాడినా సరే ప్లాంట్ అంటే ఈ ప్రోడక్ట్ ప్లాంట్ కు యూజ్ చేసిన మరుక్షణం నుంచే మొక్క నేల నుంచి న్యూట్రియన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ముఖ్యమైనవి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కార్బన్. ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, మొక్క ఈజీగా పెరగడానికి యూజ్ అవుతుంది, వేర్ల నిర్మాణంలో సహాయపడుతుంది. కార్బన్ ఇంకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది, దానివల్ల పంట అధిక దిగుబడి
వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్. ఇదేం చేస్తుంది అంటే నేల ఉన్న బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది, వాటికి కావాల్సిన అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దానిలో బ్యాక్టీరియా, వానపాము ఇవి రెండు కూడా మల్టిప్లై అయ్యి నేలను సారవంతం చేస్తాయి. అలాగే సేంద్రియ పదార్థాలని కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. దానిలో పోషకాలు నేలలో క్రియేట్ అవుతాయి అన్నమాట దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్. వేళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది ఫాస్ఫరస్. అలాగే వేళ్ళు ఏదైతే క్రియేట్ అవుతాయో ఆ క్రియేట్ అయ్యి దాన్ని పెరగడానికి యూజ్ అవుతుంది. వేళ్ళు స్ట్రాంగ్ గా కూడా తయారవుతాయి అన్నమాట. మరి దీన్ని ఎలా వాడాలి అంటే మనకు 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ వస్తుంది మన కిట్ లో. 1 ఎకరానికి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్. దీన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి? మీరు ఒక బౌల్ ఆఫ్ సాయిల్ అంటే ఒక బౌల్ లో సాయిల్ తీసుకొని 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ కలిపి మీరు విత్తనాల మాదిరిగా వెదజల్లొచ్చు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ అంటే 200 లీటర్స్ ఆఫ్ వాటర్ కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేయండి. సింపుల్ ప్రపోర్షనల్ ఏంటి ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే 1 లీటర్ వాటర్ కి 2 ml సాయిల్ హెల్త్ కేర్. ఇంకా మీ తర్వాత ఎన్ని లీటర్స్ వేస్తే అన్ని 2 ml మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే 20 లీటర్స్ ఆఫ్ వాటర్ పంప్ ఉందనుకోండి, 40 ml సాయిల్ హెల్త్ కేర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఈ ప్రోడక్ట్ మీరు పంట స్టార్ట్ చేసే ముందు నుంచి పంట హార్వెస్ట్ అంటే కోత పెట్టే వరకు ఎప్పుడైనా వాడొచ్చు. బెటర్ ఏంటంటే స్టార్టింగ్ లో వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే పురుగు పట్టకుండా, వ్యాధులు రాకుండా ముందు నుంచే మనం ఇస్తే రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట ప్లాంట్స్ కి. అలాగే డిఏపితో పాటు కూడా మిక్స్ చేసి వాడొచ్చు, యూరియాతో పాటు కూడా మిక్స్ చేసి వాడొచ్చు. ఒకవేళ మీకు ఆర్గానిక్ మాన్యూర్ ఉంటే దాంతో పాటు కూడా సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేసి వాడొచ్చు. ఓకే, ఎంత ఎకరాలు వేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ చెప్పాం కదా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హెల్త్ కేర్ చూద్దాము. ఇది మొక్కకి 3 నుంచి 4 ఆకులు వచ్చాక స్ప్రే చేయాలి. ఇది ఏం చేస్తుంది? మొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్క యొక్క కాండము, ఆకులు ఇవన్నీ కూడా శాఖలుగా చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇది మొక్క యొక్క శాఖలు మారుతూ బ్రాంచెస్ గా వాటి నుంచి బ్రాంచెస్ అయ్యాయి అనుకున్నప్పుడు పుష్పాలు అంటే పూలు పూయడం స్టార్ట్ అవుతాయి. దీనినే మనం ఏమంటాం? మొక్క యొక్క గర్భావస్థ అంటాం అనమాట. ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ టైంలో మొక్కకి న్యూట్రియంట్స్ చాలా అవసరం. సరి అయిన న్యూట్రియంట్స్ మనకు అందకపోతే ఏవైతే పూత అంటాం కదా, పూత అంతా కూడా రాలిపోతుంది, క్షీణించిపోతాయి, వాటి సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక శాఖకు ఒక 20 పూలు వచ్చాయనుకోండి, దానిలో 7 నుంచి 8 మిగిలిపోయి మిగతా అన్నీ రాలిపోతాయి. ఎంత పూత రాలిపోతుందో అంత దిగుబడి తగ్గిపోతుంది అనమాట. సో అందుకే ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని నుంచి కాపాడుతుంది అనమాట ప్లాంట్ హెల్త్ కేర్. చాలా ఎసెన్షియల్ చెప్పాలంటే. ఇది స్ప్రే మెథడ్ ద్వారా మీరు వాడవచ్చు. 15 days వరకు ఒకసారి స్ప్రే చేస్తే అది దాని ప్రభావం 15 days ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ 15 days కి మీరు మళ్ళీ చేసుకోవచ్చు. మరి దీంట్లో ఉన్న మూలకాలు ఒకసారి చూద్దాం, మినరల్స్ ఏమున్నాయో. జింక్ ఉంటుంది దీంట్లో, ఐరన్ ఉంటుంది. జింక్ ఏం చేస్తుంది అంటే క్లోరోఫిల్ ఉత్పత్తి చేస్తుంది, శ్వాసక్రియను పెంచుతుంది. మాలిబ్డినం ఉంటుంది, ఇదేమో నైట్రోజన్ ఫిక్సేషన్ కి యూజ్ అవుతుంది. అమినో యాసిడ్స్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే మ్యాంగనీస్ ఉంటుంది, ఇది ప్రోటీన్స్ కోసం, ఎంజైమ్స్ కోసం దీన్ని ఇది ఇస్తుంది అనమాట. బోరాన్ సెల్ వాల్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట బోరాన్. దీని అప్లికేషన్ ఒకసారి చూద్దాం. 1 ఎకర్కి 1 లీటర్ ప్లాంట్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. దాని 1 లీటర్ కి 2 ml ప్లాంట్ హెల్త్ కేర్. ఇది కామన్ అంటే మనకు జస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే 20 లీటర్స్ పంప్ అనుకోండి, 40 ml ప్లాంట్ హెల్త్ కేర్ అండి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే 1 ఎకరానికి 200 ml వాటర్, అలాగే 500 ml ప్లాంట్ హెల్త్ కేర్ ఇవ్వండి. నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రూట్ హెల్త్ కేర్. సో ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ కూడా దీంట్లో స్పెషల్ గా 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి ఆర్థ్రోసెలిసిలిక్ యాసిడ్, ఇంకోటి టైటానియం. సో ఈ 2 కూడా మొక్క బలంగా పెరగడానికి యూజ్ అవుతాయి. దీనివల్ల మొక్కకి ఇంకా దాంతో పాటు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి, అలాగే తెగుళ్ళు, వ్యాధులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఇస్తుంది అనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ మీరు మొక్క పువ్వు స్టేజ్ నుంచి ఫలం స్టేజ్ వరకు హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో ఫ్రూట్స్ మీకు అందరికీ తెలుసు ఎంత కెమికలైజ్డ్ అయిపోయింది. ఎందుకంటే ఫార్మర్స్ పురుగు అంటే పడితే ఏం చేస్తారు, వాటిని చంపడానికి కీటకనాశిని చాలా స్ట్రాంగెస్ట్
వేస్తారనమాట వాళ్ళు. కాబట్టి ఆ ఫ్రూట్ లో ఆ కెమికల్ అంతా కూడా ఉండిపోతుంది. దానివల్ల కావాల్సినంత న్యూట్రియంట్స్ అనేది అందడం లేదు మనకి. కాబట్టి ఆ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ ద్వారా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మామూలుగా పిల్లలకి డిసీజెస్ అలాంటి ఫ్రూట్స్ తింటున్నాం, అలాంటి కెమికల్స్ తింటుంటే 15 to 16 ఇయర్స్ పిల్లల్లో కూడా ఈరోజు షుగర్ ఉంది. తర్వాత అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా లేదు. అలాగే 15 to 16 ఐ సైట్ కూడా పెరిగింది. సో ఈ టెర్రాటెక్ టెక్నాలజీ ద్వారా మొక్కలకి న్యూట్రిన్స్ పెంచతో పాటు హెల్దీ ఫుడ్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. దీని ప్రపోర్షన్ చూద్దాం. 1 ఎకరానికి 1 లీటర్ ఫ్రూట్ హెల్త్ కేర్ తీసుకోవాలి. అలాగే 1 లీటర్ వాటర్ కి 2 ml. ఇది కూడా మనం ఒక శాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే 20 లీటర్స్ ఉంటుంది అనుకోండి, 40 ml ఫ్రూట్ హెల్త్ కేర్ మిక్స్ చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 200 లీటర్ వాటర్ కి 500 ml ఫ్రూట్ హెల్త్ కేర్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బయో స్ప్రెడో కేర్ అంటాము. ఈ బయో స్ప్రెడో కేర్ ఏంటంటే దాని పేరులోనే ఉంది, ఇది స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా మీరు మొక్క మీద న్యూట్రియంట్స్ చేశారు, లేకుంటే ఫర్టిలైజర్స్ స్ప్రే చేశారు, అదేమవుతుంది, లేకుంటే నీళ్లు స్ప్రే చేశారు, వర్షం వచ్చింది అంటే ఆ వాటర్ అంతా కూడా బిందువుల రూపంలో అంటే డ్రాప్ 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 గా ఆ లీవ్స్ మీద అలాగే ఉంటుంది. కానీ జారి అలాగే ఉండదు, జారికి కింద పడిపోతుంది అనమాట. అంటే మీద బిందు రూపంలో ఏది ఉండదు అనమాట, అంతా కూడా జారి కిందికి వెళ్ళిపోతుంది. అలాగే ఆకులు ఏం చేయాలి, ఏదైనా న్యూట్రియంట్స్ ఇచ్చారు బట్ అది పీల్చుకోవాలి మొత్తం. కాండం కానివ్వండి, ఆకులు ఎక్కడా పీల్చుకో జారిపోతాయి అన్నమాట మొత్తానికి. సో ఈ స్ప్రెడో కేర్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నారో దాంట్లో మీరు మిక్స్ చేసి ఆ న్యూట్రియంట్స్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో అవి జారకుండా టోటల్ గా ఆకు మీద ఉన్న రంధ్రాల ద్వారా మొత్తం అంటే ప్లాంట్ లో అన్ని భాగాలకు స్ప్రెడ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం, స్ప్రెడో అంటున్నాం. అలాగే పెనెట్రేటర్ అంటాం, లేకుంటే యాక్టివేటర్ అంటాం. ఇది వాడే విధానం చూద్దాము. మీరు దీన్ని ప్లాంట్ కేర్ వేస్తున్నారు, ఫ్రూట్ హెల్త్ కేర్ వేస్తున్నారు. ఓకే, ఇంకొకటి ఉంది మనకి ప్రోడక్ట్ ఈ బయో రెపెలెంట్, అది ఇప్పుడు నేను చెప్తాను. దాంట్లో కానీ మూడిట్లో కంపల్సరీ స్ప్రెడ్ అనేది మిక్స్ చేయాలి. దీని ప్రపోర్షన్ ఏంటంటే 1 లీటర్ వాటర్ కి 0.5 ml ఈ స్ప్రెడ్. సో ఇది మిక్స్ చేస్తే మీరు ఎప్పుడైతే దానికి అంటే స్ప్రే చేస్తారో మొక్కకి అది మొత్తము కూడా పీల్చుకుంటుంది టోటల్. దానికి డెమో కూడా ఉంది, అది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి కూడా ప్రోడక్ట్ ఉంది, అది కూడా చూద్దాం. లాస్ట్ వన్, ఈ బయో రెపెలెంట్ కేర్ టెరాటెక్ ప్రోడక్ట్. ఇదేంటంటే మనం ఎప్పుడైతే కెమికల్స్ ఇప్పుడు పురుగు పట్టింది అంటే వ్యాధులు వచ్చినాయి అంటే కంపల్సరీ రైతులు ఏం చేస్తారంటే పాయిజనస్ అంటే విషపూరిత ఇన్సెక్టిసైడ్స్ వాడుతూ ఉంటారు అనమాట. అంటే పురుగు మందులు వాడుతూ ఉంటారు, కీటకనాశిని అంటారు. ఇది స్ప్రే చేశాక దాన్ని మిగిలిపోయిన పదార్థం దాన్ని రెసిడ్యూ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే 10 days కానీ 15 days కానీ 100 days కానీ మొక్క యొక్క ఆకుల మీద అలాగే కాండం మీద అలాగే ఉండిపోతుంది. సో ఇది ఏమవుతుంది అంటే మనకు అర్థం కాదు, కానీ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రూట్స్ మీద అలా ఉండిపోతుంది. అది దాన్ని ఎంత మీరు వాష్ చేసినా వెళ్ళదు అనమాట. అలాగే ఎంత స్ట్రాంగ్ అంటే ఇన్సెక్టిసైడ్స్, ఈ రోజు పురుగులు కూడా వాటిని పీల్చుకొని వాటికి రెసిస్టెన్స్ పెరిగింది. మీరు ఏది కీటకనాశిని ఇచ్చినా అవి చనిపోవట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్ గా అది కూడా తయారైపోయాయి. మరి ఈ బయో రెపెలెంట్ ఏంటి అంటే ఇది ఒక బయాలజికల్ ప్రోడక్ట్. ఇది దీంట్లో ఏముంటుంది అంటే దీంట్లో లవంగ నూనె, జింజర్ నూనె, అలాగే వేప ఎక్స్ట్రాక్ట్స్, ఇలా టోటల్ గా ఆర్గానిక్ పెస్టిసైడ్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది మనకు కానీ జంతువులకు కానీ ఎలాంటి హాని చేయదు. ఇప్పుడు మన కీటకనాశిని ఉంది, అది మరి ఎవరైనా తాగితే చనిపోతుంది, అది పాయిజన్. కానీ మన ఈ బయో రెపెలెంట్ ఇట్స్ అన్ ఆర్గానిక్ అనమాట. దీంట్లో అన్ని ఓన్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇది మొక్కకు అంటే ఏదైతే పురుగులు ఉన్నాయో, ఏదైతే కీటకాలు ఉన్నాయో వాటికి ఇది పాయిజన్ అనమాట. ఓకే, అదేం చేస్తుంది అంటే ఇది స్ప్రే చేశాక మొక్కలు దీన్ని పీల్చుకున్నాయి అనుకోండి, అది అచేతనంగా అవుతాయి. అంటే మొక్క మీద ఉంటాయి కానీ అవి మొక్కలోని క్లోరోఫిల్ అవి పీల్చుకోలేవు, ఎలాంటి ఫుడ్ మొక్క నుంచి అవి స్వీకరించవు అనమాట, అచేతనం.
అంటే ఎలాంటి చలనం లేకుండా అది అలాగే ఉండిపోతుంది. ఫుడ్ లేనందువల్ల 10 డేస్ ప్యారలైజ్డ్ అంటాం. 10 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా చెట్టు నుంచి విడిపోతుంది. అంటే పడిపోతుంది కింద. ఆటోమేటిక్‌గా చనిపోవడం జరుగుతుంది. అది 5 డేస్ కానివ్వండి, 6 డేస్ కానివ్వండి, 1 వీక్, 10 డేస్‌లో అది ఎలాంటి ఫుడ్ లేనందుకు అది చనిపోతుంది. అలా పనిచేస్తుంది రెపెలెంట్ అనేది. ఓకే. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ రెపెలెంట్ ఎలా వాడాలంటే 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్, అలాగే 0.5 స్ప్రెడ్. చూడండి, స్ప్రెడ్ ఎందుకు వేయాలంటే రెపెలెంట్ ఏదైతే మనం ప్లాంట్స్ కి వేస్తామో అదంతా కూడా స్ప్రెడ్ కావాలి కదా, మొక్క పీల్చుకోవాలి, కాబట్టి స్ప్రెడ్ కూడా మనం మిక్స్ చేస్తాం. రైట్. సో ఇక్కడ రిజల్ట్స్ బెండ తోట కూడా ఉంది, చాలా రకాలుగా రిజల్ట్స్ మనం చూస్తున్నాము. వరి పంటలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఓకే. ఇదంతా కూడా టెరాటెక్ ది చూడండి మొత్తం ఎంత బాగా వచ్చింది చూడండి పంట అంతా కూడా. ఇంకా ఇప్పుడు రీసెంట్లీ కూడా మన గ్రూప్ లో కూడా షేర్ చేశారు. చాలా మంది మన ఐబిఓస్ అందరూ కలిసి ఎంతో మంది రైతులకు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో అలాగే ఈ డెమో కూడా ప్రతి ఒక్కరు చూసుంటారు. మీరు ఎందుకు నేను ప్రతిసారి చూపిస్తానంటే మనం ఫీల్డ్లో వెళ్తాము, వెళ్ళినప్పుడు ఫార్మర్ కి నమ్మకం రావాలి, స్ప్రెడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మీరు ఒక డెమో ద్వారా చూపించవచ్చు. ఆ డెమో చూద్దాం. ఎస్. సో మీకు అందరికి డెమో అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇది మనం చూపించడానికి అనమాట. ఓకే. సో దీన్ని ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. మనకు 6,500 రూపీస్ లో సింగిల్ కిట్ అనేది వస్తుంది. దీంట్లో మనకి 500 ml బాటిల్స్ సాయిల్ హెల్త్ కేర్ 2 వస్తాయి, అలాగే ప్లాంట్ హెల్త్ కేర్ 500 బాటిల్స్ 2, అలాగే ఫ్రూట్ హెల్త్ 50 ml ఒకటి, రెపెలెంట్ కేర్ 250 ml ఒకటి. ఈ విధంగా మనకు 6,500 లో వస్తుంది. అలాగే మీకు డబుల్ కిట్ కావాలి మన వెబ్సైట్ లో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను పాత ఇంకా చేంజ్ చేయలేదు నేను ఈ రేట్స్. ఓకే. ఒక ఐడియా కోసం చెప్తున్నా. స్పెషల్ కిట్ వచ్చేసి 15,900 లో మనకు వస్తుంది. దీంట్లో 500 ml సాయిల్ హెల్త్ కేర్ 8, అలాగే ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 8, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 8, ఈ స్ప్రెడో కేర్ 250 ml 4, అలాగే రెపెలెంట్ కూడా 250 ml 4 వస్తాయి. ఇంకొక స్పెషల్ కిట్ ఉంది 28,500 లో. ఇది సాయిల్ హెల్త్ కేర్, దీంట్లో 500 ml బాటిల్స్ 16 వస్తాయి.
అలాగే ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కూడా 16 వస్తాయి ఈచ్ వన్. స్ప్రెడో కేర్ ఏమో మనకి 250 ml 8, రెపెలెంట్ 250 ml 8 వస్తాయి. ఇంకా చూస్తే మనకి ఇంకా తక్కువగా అంటే ఇక్కడ రేట్ ఎక్కువైపోతుంది కానీ ప్రొడక్ట్ అంటే మీకు బల్క్ లో తీసుకున్నారంటే రేట్ అనేది తగ్గుతూ వస్తదన్నమాట. ఇక్కడ మనకి ఎంఆర్పి 1,45,600 ఉంది. దీని హోల్సేల్ లో మీరు తీసుకుంటే గనక ఓన్లీ 56,000 లో వస్తుంది. సో పర్ కిట్ మనకి ఎంత పడ్డట్టు 3,500, 16 బాక్సెస్ ఇక్కడ వస్తాయి. అంటే మీరు 3 to 4 acres స్పాన్సర్ చేస్తున్నారు, 3 to 4 acres వాళ్ళకి ఇస్తున్నారు, లేకుంటే ఒక 5 మంది రైతులకు ఎట్ ఏ టైం ఇస్తున్నారంటే మీరు ఇలా బల్క్ లో తీసుకోవచ్చు. అలాగే మనకి 32 బాక్స్ ది కూడా అవైలబుల్ ఉంటాయి. 2,91,200 ఎంఆర్పి అయితే హోల్సేల్ రేట్ మనకు వచ్చేసి 1,12,000. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఈ విధంగా ఈ 5 ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఎంతో లాభం అయితే వస్తుంది రైతుకి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ ప్రోడక్ట్ వాడొచ్చు. అదే కెమికల్ ఏదైతే ఉంటుందో మనం వాళ్ళు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడితే అది యూరియా, డిఏపి ఏది వాడినా దాంతో పాటే ఇది వాడాలి. అంతేకాని ఇది వాడుతున్నాం కదా అని అది మీరు వద్దని చెప్పకండి. ఎందుకంటే రైతు మైండ్ ఎప్పటి నుంచో దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి అదే అలవాటు పడ్డ వ్యక్తి ఇమీడియట్ గా చేంజ్ అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి మనం 100% మన ప్రోడక్ట్ ఇస్తూ దాన్ని 25% ఎవ్రీ సీజన్ లో తగ్గిస్తారండి. అప్పుడు ఒక దశలో అంటే 1 year, 2 years, 3 years తర్వాత అన్న వాళ్ళు టోటల్ గా మన ఆర్గానిక్ ఫామ్ లోకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఈబైటోరం కంపెనీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు బయట మార్కెట్ లో ప్రొడక్ట్స్ మీద 100% వాళ్ళు గ్యారంటీ అనేది ఇవ్వరు. అలాగే స్ప్రే చేస్తే కంట్రోల్ చేస్తది అది ఇది అని చెప్పారనమాట. కానీ మన దగ్గర ఏంటి, పంట దిగుబడి 20-50% ఇంక్రీజ్ అవుతుందని బాటిల్ మీద రాసి ఉంటుంది. సో ఇంత జెన్యూన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలాగే మనము రైతుకి హెల్ప్ చేయడం వల్ల ఈ బైటోరియం ప్రోడక్ట్ ద్వారా కంపల్సరీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అలాగే వాళ్ళకున్న వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా అచీవ్ అవుతాయి మన అంటే ప్రోడక్ట్ వల్ల. సో వాళ్ళ ఇంకా మనకు కూడా ఒక హెల్దీ లైఫ్ వస్తుంది. ఎందుకంటే అదే ఫుడ్ మనం తింటున్నాం ఇప్పుడు. కానీ మనకు కూడా ఆర్గానిక్ ఫామ్ లోకి వెళ్ళిపోయింది అంటే మనకు కూడా ఒక రిచెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందుతుంది అన్నమాట. అయితే నేను ప్రతిసారి ఒక డెమో కిట్ చేసుకోమని చెప్తూ ఉంటాను కదా. సో అది కూడా ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. ఒక ఫార్మర్ దగ్గర మీరు వెళ్ళారు అంటే ఇమీడియట్ గా మీరు నా కిట్ తీసుకోండి, వాడండి, ఇది మంచి ఈల్డ్ వస్తుంది అంటే నమ్మడం చాలా కష్టం, అవునా? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే రైతు దగ్గరికి వెళ్ళి కొంత భాగం అంటే కిట్ మీరే తీసుకోవాలి. ఫస్ట్ రైతు కోసం తీసుకోకుండా మన పర్సనల్ గా మనం ఒక కిట్ తీసుకోవాలి. తీసుకొని ఒక డెమో కిట్ తయారు చేసుకొని ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కొంత భాగం అంటే 1/2 acre కంటే తక్కువ భాగంలో మీరు మీ డెమో కిట్ ని స్ప్రే చేయండి 15 days. తర్వాత చూడండి రైతుకున్న అటువైపు పొలాన్ని ఇటు మనం వాడిన ఈ ప్లేస్ ఉన్న మొక్కలన్నీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా మనదే 15 days కి ఇంక్రీజ్ ఉంటది, ఈల్డ్ అనేది వచ్చి ఉంటది. సో అప్పుడు ఆ రైతుకు నమ్మకం వచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయన కిట్లే ఆర్డర్ చేస్తారన్నమాట. సో ఇది మనం ఫస్ట్ చేయాల్సిన పని. ఆ డెమో కిట్ మీరు ఒకసారి కావాలంటే నోట్ చేసుకోండి. 1 ml సాయిల్ హెల్త్ కేర్, అలాగే 1 ml ప్లాంట్ హెల్త్ కేర్, 1 ml ఫ్రూట్ హెల్త్ కేర్, 1 ml ఈ స్ప్రెడ్ సారీ ఈ సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ ఇవన్నీ 1 ml తీసుకొని 0.5 ml అనేది మనకు 1/2 ml అంటే ఈ స్ప్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా దీన్నంతా కూడా మిక్స్ చేసి మీరు ఆ ఫార్మర్ దాంట్లో ఆ పొలంలో వేసి ఒక 15 days తర్వాత చెక్ చేయండి. కంపల్సరీ దాంట్లో రిజల్ట్ ఉంటది. 20 లీటర్ పంప్ ఉన్నదనుకోండి, అప్పుడు 20 ml సాయిల్ హెల్త్ కేర్, 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్, 10 ml ఈ స్ప్రెడ్. ఈ రకంగా చేసి 15 days తర్వాత మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు అన్నమాట.
సో ఈ టెక్నాలజీ ద్వారా మనకి మన ముందు తరాలకు మనం ఒక న్యూట్రిషనల్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. అలాగే దీని ద్వారా ఇన్‌స్టంట్ ప్రాఫిట్ ఫార్మర్‌కి లేకపోయినా ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రాఫిటబుల్ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే ఏదైతే మనకి టెరాటెక్ వల్ల వచ్చిన వాళ్ళకి లాభము ఏదైతే ప్రాఫిట్ ఉందో అది లాంగ్ టర్మ్ ఉంటదన్నమాట. సో ఎందుకంటే నేలంతా సారవంతం అవుతుంది. క్రాప్స్ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వాళ్ళకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే. ప్లాన్ ప్రెజెంటేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే. నా ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న ప్రతి ఒక్కరికి గూడా హోల్ హార్టెడ్‌లీ థాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ కూడా టోటల్‌గా ప్లాన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేను. థాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ వెంకట్రాజ్ సార్. మీరు అవైలబుల్ ఉంటే మాట్లాడండి. Recording stopped. ఎస్ సార్ అవైలబుల్ లేనట్టున్నారు మేబీ. ఎస్. ఎనీబడీ టు టాక్ ఎనీథింగ్? ఐ విల్ టేక్ ద షేరింగ్ రైట్ నౌ. సో మనకి టైమ్ 9:49 ఉంది.